అయితే ఒక్కసారి నీవే జాగ్రత్త, విశ్వాసిగా జాగ్రత్త వినండి, విశ్వాసిగా తెలిసి దేవుడు చెప్తున్నా కూడా, పరిశుద్ధాత్ముడు వద్దని చెప్పిన తర్వాత కూడా, నీ మనసులో దేవుని మాట తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే నువ్వు నరకానికి వెళ్తావని నేను అన్నాను. నువ్వు పరలోకానికి వెళ్తావు. నేను నరకం గురించి మాట్లాడట్లేదు, జాగ్రత్త వినండి. నేను నరకానికి వెళ్తావు అంటలేదు. తెలిసి తప్పు చేస్తే ఆ తప్పు జరిగిన తర్వాత దేవుడు చేసే పని అని తెలుసా? నువ్వు తప్పు ఒప్పుకుంటే క్షమిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు, దాంట్లో అనుమానం లేదు. కానీ విశ్వాసిగా తెలిసి పాపం చేశావు కాబట్టి, దేవుడు హెచ్చరించినా వినలేదు కాబట్టి, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఎక్కడ భరిస్తావు? ఎక్కడ భరిస్తావు? పక్క జరుగుద్ది.